పోలీసుల విచారణ ఎలా జరుగుతుందనేది కూడా ఒక కోణంలో జగన్ కారు కింద పడి సింగయ్య మరణించిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. లక్ష్మీగా ముఖ్యంగా జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందినటువంటి అంశం పైన ఇవాళ వెలుగులోకి వచ్చినటువంటి వీడియోలు మనం చూసాం. జగన్ కారు ముందు టైర్ కింద ఆయన పడడం మనం ఆ విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇది చాలా వైరల్గా మారింది. ఇప్పటి వరకు ఈ పోలీసుల విచారణలో ఈ అంశానికి సంబంధించి వీడియోల ఆధారంగా ప్రస్తుతం పోలీసు ఎంక్వైరీ నడుస్తోంది. సో దీంట్లో మరి కాసేపట్లోనే పోలీసులు కూడా ఎవరెవరిని కేసుల్లో చేర్చబోతున్నారు అనేటువంటిది ప్రకటించబోతున్నారు. అయితే ఏబిఎన్కి అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటికే జగన్ కారు డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి రమణారెడ్డిగా గుర్తించారు. ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఈ కారు ఎవరిది, ఈ కారు ఏ కారు అనేటువంటి అంశం పైన ఇంకా ఒక క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతం పోలీసుల విచారణలో ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. సో ప్రధానంగా చూసినప్పుడు కారు ఫార్చునర్గా ఏపీ 40 DS 2349గా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కారు సంబంధించి ఎవరు డ్రైవ్ చేశారో కూడా తెలుసుకున్నారు. కారు డ్రైవర్ రమణారెడ్డి, ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ అని ప్రస్తుతం పోలీసులు గుర్తించి ఆయన కూడా విచారణ కోసం పోలీసులు రమ్మన్నారు. ప్రస్తుతం గుంటూరు పోలీసులు ఆయన్ను విచారిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో ప్రధానంగా ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ అంశానికి సంబంధించినటువంటి స్పష్టంగా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు పోలీసులు ఏదైతే ఈ వీడియో బయటికి రావడం, సో పోలీసులు ఏదో కుట్ర చేయబోతున్నారన్నట్లుగా కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. అయితే ప్రధానంగా ఈ కారు డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి రమణారెడ్డిగా, ముందు టైర్ల కింద ఆయన పడ్డారు అనేటువంటి విజువల్స్ ఆధారంగా కూడా కేసు అయితే మాత్రం ప్రస్తుతం బుక్ చేయబోతున్నారు. ఈ కేసులో ఎవరెవరు A1గా ఉండబోతున్నారు, A2గా ఎవరు ఉండబోతున్నారు, A3గా ఎవరు ఉండబోతున్నారు, సో ఈ కారు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఈ కారు ఎలా కొనుగోలు చేశారు, ఈ కారు ఎవరి పేరు మీద ఉంది అనేది కూడా చాలా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశం. వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే గుంటూరు సాంబశివరావు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఏంటి సాంబశివరావు, ప్రధానంగా రమణారెడ్డి అనే డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్? జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం హోదాలో పర్యటనకు వచ్చిన సందర్భంలో అతనికి ప్రభుత్వం క్యాన్వాయ్ సమకూరుస్తుంది. ఆ క్యాన్వాయ్లోని వెహికల్లోనే